నమస్తే, నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం కదండి, యోగా అంటే ప్రతి ఒక్కరికి అభిమానం పెరిగింది. ఎందుకంటే యోగాతో వచ్చే లాభాలు చాలా మందికి చాలా తొందరగా తెలుస్తున్నాయి. మన డైలీ లైఫ్ స్టైల్లో యోగా చాలా మందికి భాగమైపోయింది. ఇది అందరూ ఒప్పుకోవాల్సిన విషయమే కదా. ఇంత మంచి అవేర్నెస్ రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. మనకు వచ్చిన హెల్త్ ఇష్యూస్కి మనము అంతకుముందు అయితే మెడిసిన్స్ వాడడం ఎక్కువగా అలవాటైపోయి, లేదా ఫుడ్ కంట్రోల్లో చేసుకోవడం, ఇలాంటివన్నీ చేయడం వల్ల మనకు సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువయ్యి అది మళ్ళీ వచ్చేవి. బట్ ఎప్పుడైతే యోగ సాధన మొదలు పెట్టామో అప్పుడు ఇక మనము వెనక్కి తిరిగి చూసుకునే పని లేకుండా ఆరోగ్యంతో చాలా ఆనందంగా ముందుకు వెళ్ళిపోవడం చాలా మంది జీవితాల్లో జరిగింది. కాబట్టి ఆ అవేర్నెస్ అలా పెరుగుతూ వచ్చేసింది. సో ఇప్పుడు ఎలాంటి అనారోగ్య సమస్యలు మనకు లేకుండా చక్కగా యోగ సాధనని మొదలు పెట్టుకున్నాం. ఈ వీడియోలో నేను చాలా బిగినర్ లెవెల్లో చిన్న ఆసనాలతోటి మనం ప్రతిరోజు ఎలాంటి యోగ సాధన ఏ ఏజ్ వాళ్ళైనా, కొత్తగా స్టార్ట్ చేసే బిగినర్స్ అయినా సరే మొదలు పెట్టుకోవచ్చు అన్నది చూపిస్తాను. ప్రతిరోజు యోగా చేద్దాం, ఆరోగ్యంగా ఆనందంగా ఉందాం. ముందుగా స్టాండింగ్ పొజిషన్లో సింపుల్ వార్మ్స్ మనం ఎలా చేయాలో తెలుసుకుందాం. చూడండి, ఇలా చక్కగా నిలబడుకున్నాము. ఎప్పుడు కూడా మనం నిలబడుకునే స్థితి 2 పాదాల మీద మనం బరువు అనేది ఉండేలాగా చూసుకోవాలి. చాలా మంది కొంచెం నీని బెండ్ చేసి ఇలా నిలబడుకుంటారు. అప్పుడు ఏమవుతుంది, ఒక సైడ్కే బరువంతా పడడం వల్ల మోకాళ్ళ నొప్పులు అనేది స్టార్ట్ అవుతాయి. ఎప్పుడు కూడా ఇలా మనం చక్కగా షోల్డర్ని ఇలా బ్యాక్కి పుష్ చేసి, ఛాతీని పైకి లిఫ్ట్ చేసి రిలాక్సింగ్ గా ఉండి మనం స్టాండింగ్ పొజిషన్లో ఉండి సాధన అనేది మొదలు పెట్టుకోవాలి. ఇప్పుడు స్లోగా నెక్ మూమెంట్స్ తోటి స్టార్ట్ చేసుకుందాం. ఈ నెక్ మూమెంట్స్ స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. బట్ ఏ లెవెల్ వరకు చేయాలనేది కూడా చెప్తాను. ప్రతి ఒక్కరూ చక్కగా రిలాక్సింగ్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. హ్యాండ్స్ని ఎప్పుడు కూడా మనం బ్యాక్ ఉంచుకున్నాము అంటే ఇలా షోల్డర్ ఆటోమేటిక్గా బ్యాక్ వెళ్ళిపోతుంది. డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ స్లోగా హెడప్ చేద్దాం, ఎక్సేల్ చేస్తూ డౌన్ చేద్దాం. మనసంతా మనం చేస్తున్న ప్రాక్టీస్ మీద ఎక్కడ స్ట్రెచ్ వస్తుంది గమనిస్తూ చేద్దాము అంటే మనకు చాలా లాభాలు అనేది చూస్తాం. ఈ నెక్ మూమెంట్స్ స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళు హాఫ్ ఆఫ్ ద నెక్ మూమెంట్ చేయండి. అంటే కంప్లీట్గా మీరు డౌన్ చేయకండి, మీరు ఎంత చేయగలిగితే అంత చేయండి. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, ఎక్కువగా సిట్టింగ్ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఈ నెక్ పెయిన్, స్పాండిలైటిస్ ప్రాబ్లం తోటి ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు స్మాల్ బ్రేక్ తీసుకుని మీరు కూర్చున్న చైర్లోనే చక్కగా రిలాక్సింగ్గా అలా చేయండి. లేదా ఒక చిన్న స్టెప్ తీసుకొని స్టాండింగ్కి వచ్చేసి ఇలా ప్రాక్టీస్ చేసుకోండి. చూడండి, హెడ్ని డౌన్ చేసి హాఫ్ రొటేషన్, స్లోగా హాఫ్ రొటేషన్. కంప్లీట్ రొటేషన్ ఎందుకు చేయడం లేదు అంటే అది అందరికీ సూట్ కాదు. ఈ విషయం తెలియక డైరెక్ట్గా అన్నీ చేపించేసాం అనుకోండి, ప్రాబ్లం వచ్చిన తర్వాత ఎలాగా, ప్రాబ్లం రాకుండానే స్ట్రెంగ్తన్ చేసుకొని నెక్ మజిల్స్ బాగా స్ట్రెంగ్తన్ అయిన తర్వాత మీరు ప్రాక్టీస్ని కంటిన్యూ చేసుకోవచ్చు. రిలీజ్ తర్వాత చూడండి, హ్యాండ్స్ని ఇలా అప్ డౌన్ 1 2 3 4 5 6 7 8 9 10 ఇట్లా క్రాస్గా ఒక 10 టైమ్స్ చేయండి. ఇప్పుడు నేను ఒక 4 to 5 టైమ్స్ చూపిస్తాను. ఒకసారి మీరు బాగా గమనించారంటే రైట్ హ్యాండ్ ఒకసారి పైకి వెళ్తుంది, దెన్ లెఫ్ట్ హ్యాండ్ ఒకసారి పైకి వెళ్తుంది. దెన్ ఇప్పుడు హ్యాండ్స్ చూడండి, ఫింగర్స్ని చక్కగా ఇలా టైట్ చేసి రిలీజ్ చేయాలి. 1
2 3 4 5 6. ఇవి చూడడానికి సింపుల్ గా అనిపిస్తాయి కానీ మనకు చాలా ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. హ్యాండ్స్ ని ఇలా స్ట్రెచ్ చేసి రొటేషన్ 1 2 3 4 రివర్స్ 4 3 2 1. హ్యాండ్స్ ని ఇలా పైకి స్ట్రెచ్ చేసి ఎల్బో లాక్ చేసి స్లోగా స్వింగ్ చేసినట్లు షోల్డర్ స్ట్రెచ్. ఇప్పుడు నేను చూపించిన మూమెంట్స్ అన్ని కూడా ఏ ఏజ్ వాళ్ళన్నా ప్రాక్టీస్ చేయొచ్చు. ఎక్కువ పెయిన్స్ ఉంటాయి, బాడీ పెయిన్స్ ఉంటాయి, నెక్ పెయిన్స్ ఉంటాయి, అసలు టైమే లేదు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మేము అనుకున్న వాళ్ళకైతే ఇవి బ్రహ్మాస్త్రం లాగా పనిచేస్తాయి. చూడడానికి సింపుల్ వామప్స్ బట్ చాలా ఎఫెక్టివ్. కాళ్ళ మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకోండి, హ్యాండ్స్ని ఇలా లాక్ చేసుకోండి. చూడండి, హ్యాండ్స్ని ఇన్సైడ్ నుంచి అవుట్ సైడ్ ఇలా స్లోగా ట్విస్ట్ చేయాలి. 1 2 3 స్లోగా స్వింగ్ చేస్తున్నట్లు 1 2 3. దెన్ హ్యాండ్స్ని పైకి లిఫ్ట్ చేసి ఇలా లాక్ చేసి స్లోగా ఫార్వర్డ్ బెండ్ చేస్తూ, మీరు ఎంత బెండ్ అవ్వగలితే అంతే. నేను బిగినర్ లెవెల్లోనే చూపిస్తున్నాను. స్లోగా డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ ఎంత వీలైతే అంతే డౌన్ చేసుకోండి. ఇలా ఇప్పుడు నేను 2 రౌండ్స్ చూపించాను, మీరు ఒక 4 రౌండ్స్ ప్రాక్టీస్ చేసుకోండి. దెన్ రివర్స్, స్లోగా రివర్స్, డౌన్, రిలీజ్. నేను 2 టైమ్స్ చూపించాను కదా, మీరు ఎక్కువ సార్లు చేసుకోండి. నెక్స్ట్ ఈసారి హ్యాండ్స్ని ఇలా బ్యాక్కి లాక్ చేస్తాం. బ్యాక్కి లాక్ చేసినప్పుడు షోల్డర్ పెయిన్ ఉన్న వాళ్ళైతే ఇలానే ఉంచుకోండి, లేదు అంటే కొంచెం పైకి లిఫ్ట్ చేసుకోండి. హీల్ పైకి లిఫ్ట్ చేసుకొని ఇలా వాక్ చేయండి. ఇవన్నీ కూడా టోటల్ బాడీ స్ట్రెచింగ్ ప్రాక్టీసెస్. చాలా చాలా రిలీఫ్ ఉంటుంది. మీరు చేసి చూడండి, ఎంత బెనిఫిట్ ఉంది అన్నది మీకే తెలుసు. తర్వాత ఇలా హీల్, టోస్ పైకి లిఫ్ట్ చేసి హీల్ వాకింగ్ స్లోగా. ఎంత స్లోగా వీలైతే అంత స్లోగా చేస్తే మనకు హీల్ మీద చక్కని ప్రెషర్ అనేది మనం చూడొచ్చు. స్లోగా వాక్ చేసుకోండి. దెన్ హ్యాండ్స్ రిలీజ్ చేసేసాను. బాడీ స్ట్రైట్గా ఉండడం కోసం అని చెప్పి మనం హ్యాండ్స్ బ్యాక్ లాక్ చేస్తాం. ఇబ్బందిగా ఉంది అంటే స్టార్టింగ్లో మీరు ఫ్రంట్ లాక్ కూడా చేసుకోవచ్చు. దెన్ చూడండి, కాళ్ళ మధ్యలో గ్యాప్ తీసుకుంటాను. హ్యాండ్స్ని ఇలా స్లైడింగ్ చేస్తూ 1 2 3 4 5 6 7 8 9 10. ఇంతే. ఇవన్నీ కూడా నేను ముందుగా చెప్పాను కదా, బిగినర్ లెవెల్లో చాలా సింపుల్గా చేసే మనకు స్ట్రెచ్చింగ్స్ అన్నమాట. ఇవి ఇప్పుడు నేను చూపించినవి రిపీట్ చేసుకోండి. 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ ఇలా రిపీట్ చేసుకుంటూ ఉంటే, ఎక్కువ సిట్టింగ్ జాబ్ చేస్తూ ఉంటారండి, అసలు నిజంగానే వాళ్ళు చాలా బిజీగా ఉంటారు, చాలా స్ట్రెస్ తోటి ఉంటారు. ఈ చిన్న స్ట్రెచెస్ వాళ్ళకి ఎంత స్ట్రెస్ రిలీఫ్ ఇస్తుందంటే చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరగడం వల్ల వాళ్ళ బాడీలో ఎక్కడా కూడా ప్రాబ్లమ్స్ రాకుండా కూడా ఉంటుంది. మనం చెప్పాలి అంటే ఒక్కొక్క ఆసనాకి, ఒక్కొక్క స్ట్రెచింగ్కి నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయి. అవి మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనకు అనుభవంలోకి చేస్తాయి. సో ఈ ప్రాక్టీసెస్ చిన్న వాళ్ళైనా సరే, ఏజ్డ్ పీపుల్ అయినా సరే, స్పెషల్లీ ఎక్కువ సిట్టింగ్ జాబ్స్ చేసేవాళ్ళు, సేల్స్ జాబ్స్ చేస్తారు ఎక్కువగా నిలబడుకొని, వాళ్ళకు కూడా, ఎందుకంటే టోటల్ స్ట్రెచింగ్ జరగాలి కాబట్టి. ప్రెగ్నెంట్ లేడీస్ చాలా సింపుల్గా, ప్రెగ్నెంట్ లేడీస్ ఏం చేస్తారంటే, మీరు ఎంతవరకు చేయగలుగుతారో టైమింగ్ తగ్గించుకొని కొంచెం టైం తోటి స్టార్ట్ చేసుకోండి, చాలా రిలీఫ్గా అనిపిస్తుంది. ఇలా ప్రతి ఒక్కరూ చేయగలిగేలాగా ఇప్పుడు నేను చూపించాను. ఇవి సాధన చేసుకోండి, మంచి ఫలితాలని సాధించండి. నమస్తే.